భూత సృష్టి అనే పేరుతో పంచతన్మాత్రను సృష్టి చేశారన్నారు. తర్వాత స్థావర జంగమములను సృష్టి చేశారు. ఊర్ధ్వస్రోత సృష్టి, ఇంద్రాది దేవతలు వీరందరినీ కూడా సృష్టి చేశారు. ఈ విషయములన్నీ ఇప్పుడు సంగ్రహముగా చెప్పుడం జరుగుతూ ఉన్నది. కానీ ఈ విషయంలో మళ్ళీ విపులముగా చెప్పవలసి ఉన్నందున ఈ విధముగా చెప్తున్నాం. తర్వాత పితామహుడు సాత్విక సృష్టి చేశాట. సాత్విక సృష్టి అంటే ఏమిటి అనగా మహర్షులందరినీ కూడా సృష్టించాడు. అయితే ఈ సనక సనందనాదులు వీళ్ళందరూ కూడా సాత్విక సృష్టి నుంచి ఉద్భవించినవాడు. ఆ సమయంలో తన సాత్విక శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు సంధ్యాదేవత జన్మించింది అన్నారు. ఈ సంధ్యాదేవతలోనే ఒకానొక భాగము అరుంధతిగా మారి వశిష్ఠుడి భార్యగా మారినది అని చెప్తారు. తర్వాత రజోరూపాన్ని ధరించారు అన్నారు. ఈ రజోరూపంలో ఉన్నప్పుడే మనుష్యుల యందు కోపము, ఆకలి, సర్పణము అంటే అంతటా ప్రసరించేటువంటి గుణము, సర్పములు కూడా జన్మించాయి అన్నారు. కోపము నుండి భూతములు పుట్టాయి. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, యోగమును అనుష్ఠించేటప్పుడు కొన్ని విఘ్నములు కలుగుతాయి. మనస్సు నిగ్రహించేటప్పుడు మనసు తన యొక్క పూర్తి ప్రభావంతో మనిషిని వ్యతిరేకిస్తుంది. ఆ జీవుణ్ణి ఎవరు యోగమునకు కూర్చుంటారో వారిని ముందుగా మనస్సే పైకి ఎగదోస్తుంది, అంటే కూర్చోనివ్వకుండా చేస్తుంది. ఆ సందర్భంలో వారి నుండి అనేకమైనటువంటి దుర్గుణములు వెలువడతాయి. ఇది సామాన్యమైన జీవుల్లో జరిగే విషయమే. మీరు కావాలంటే చూడండి, ఏదైనా ఒక దీక్ష పట్టారనుకోండి, ఒక 30 రోజులు లేదు ఒక 40 రోజులు ఏదైనా దీక్ష చేశారనుకోండి, ఆ దీక్ష చేసినంతకాలం ఆ మనిషి బాగానే ఉంటాడు. నేను తాకూడదు, నేను తినకూడదు, అందరినీ ఓ పద్ధతిగా పిలవాలి, ఓ పద్ధతిగా తినాలి, ఇలా అంతా ఉంటుంది. ఇది విమర్శ కాదు, సహజముగా చెప్తున్నాను. మానసికమైనటువంటి పరిస్థితి అలా ఉంటుంది. ఆ 40 రోజులు దాటిందనుకోండి, వ్యాఘ్రస్య చోపవాసేన పారణం పశుమారణం అన్నట్టుంటుంది. పెద్ద పులి ఒకరోజు ఏకాదశి ఉపవాసం చేసింది, రెండవ రోజు ఏం చేస్తుంది? ద్వాదశి రోజు పారణం పశుమారణం, ఒక ఆవును చంపేది 2 ఆవులను చంపుతుంది. అలా ఉంటుంది. ఇంతకాలం అణుచుకున్నటువంటి ఈ కోరికలన్నీ ఒక్కసారిగా బయటకు వస్తాయి. అప్పుడు అంతకుముందు కంటే కూడా ఇంకొంచెం తన యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి మనిషి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈ విషయం చెప్పడానికి కారణం ఉన్నది. ఎప్పుడు కూడా ఒక్క పెట్టున మనల్ని మనం నిగ్రహించుకోవాలని చూడకూడదు. వివేకంతో కొంచెం కొంచెంగా మారుతూ ఉండాలి.